భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మీడియానే పెద్ద శాతం. ఇక్కడ మీడియా అంతా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే విధమైనటువంటి మీడియానే ఉంటది. ఒక్క సాక్షి ఆ తర్వాత కాలంలో పెట్టుకొచ్చారు. దానికి అనుగుణమైనటువంటి వ్యవహారమే భారతీయ జనతా పార్టీ తొక్కేయడం. యాక్చువల్ గా చెప్పాలంటే 1980లలో భారతీయ జనతా పార్టీ పెట్టిన నాడే విశాఖపట్నం కార్పొరేషన్ గెలుచుకుంది. కానీ ఈ రోజు వరకు అధికారంలోకి రాలేకపోయింది. అప్పుడప్పుడు తెలుగుదేశంతో కలిసి అధికారం పంచుకోవాల్సి వస్తుంది. ఆ ఎదుగుదలకు బలమైన నాయకులుండి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యమైనటువంటి వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు, అట్లాగే ఇంద్రసేనారెడ్డి లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, రామారావు లాంటి వివి రామారావు లాంటి వాళ్ళు, విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు, అనేక మంది నాయకులు ఉన్నారు. నాయకత్వం వహించగలిగిన వాళ్ళు ఉన్నారు. సమస్యల్లో మీడియా 10 పైసల పనికి ₹1,00,00,000 పబ్లిసిటీ తెలుగుదేశానికి వస్తుంది. ₹1,00,00,000 పనికి 5 పైసల పబ్లిసిటీ కూడా భారతీయ జనతా పార్టీ చేసిన రాదు. కేంద్రం ఇచ్చినా కూడా అది బాబు గారు సాధించారు. అదే ఇవ్వకపోతే అది కేంద్రం వైఫల్యం. అలా ఉంటుంది. రాష్ట్ర విభజనకి ఇదే మీడియా కారణం. భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కానికుండా చూసేది ఇదే కారణం. కాంగ్రెస్ దాన్ని తట్టుకుని నిలబడగలిగింది. కానీ దాన్ని కూడా ఎక్కువ కాలం ఏడిపించుకు తిన్నది కూడా వీళ్ళే. తాజాగా ఆర్కే గారు దానికి నాయకత్వం వహిస్తుంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీరియస్ గా మొన్ననే నరేంద్ర మోడీ చెప్పారు కదా, ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలు, నేను ఆ రోజునే చెప్పాను, ఒకప్పుడు 80లో 2 పార్లమెంట్ స్థానాలు దేశంలో గెలిస్తే గుజరాత్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి. గుజరాత్ లోనేమో బీజేపీ అధికారంలో శాశ్వతం అన్నట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే మోడీ అన్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తే, ఇప్పుడు నాయకుడు ఏంటి కమలానికి అంటూ రాసుకొచ్చింది. మరి మాధవ్ నాయకుడిగా కనబడలేదా, లేకపోతే రామచంద్ర నాయకుడిగా కనిపించలేదా, బండి సంజయ్ నాయకుడిగా కనిపించలేదా? అద్భుతమైనటువంటి నాయకుడు అరవింద్ నాయకుడు కాదా? ఎంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళకి? నాయకుడికి ఏం కొరతలేదు భారతీయ జనతా పార్టీ, కానీ ప్రచారం తగినంతగా లేదు. ఇక్కడ ఏమి తెలియనటువంటి నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం, లేకపోతే అర్థ పరిజ్ఞానం ఉన్నవాడిని కూడా అద్భుతమైన నాయకుడి కింద ప్రొజెక్ట్ చేయడం, లేదంటే ఫెయిల్యూర్స్ కూడా సక్సెస్ గా ప్రొజెక్ట్ చేయడం అనేటటువంటి నిత్యమైనటువంటి జర్నలిజం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి సపోర్టివ్ గా లేదు. వాళ్ళు ఎంతో చేసినా ఏమీ చేయలేదని ప్రచారం చేసేటటువంటి ఆర్కే లాంటి వాడు విష ప్రచారంతో తన వాళ్ళ కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వాడు ఉన్నంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కష్టం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తెలుగుదేశంతో స్నేహం చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తాడైనా, తెలుగుదేశంతో విభేదిస్తే వాళ్ళని దొంగలుగా ముద్రించి జనం ముందున దోషులుగా చూపెడతాడు. ఓవరాల్ గా మీడియా మాఫియా నడుపుతున్నటువంటి ఆర్కే గారి ఎడిటోరియల్ కాలంలో ఉండేటటువంటిది ఒకళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి, ఇంకొకళ్ళని దించడానికి అన్నది మరొకసారి స్పష్టమైంది వాళ్ళ ఎడిటోరియల్ కాలం ద్వారా.